నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. చంద్రబాబును కలిసిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నాయకులు. ఏకపక్షంగా పార్టీ విజయానికి కృషి చేసిన నాయకులకు టీడీపీ అధినేత కృతజ్ఞతలు. ఈవీఎం ట్యాంపరింగ్ ఆరోపణలను ఖండించిన పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు. గత ఎన్నికల్లో అత్యధిక సీట్లు సాధించడానికి కారణం చెప్పాలంటూ చురకలు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు. జగన్ కు ప్రజలే తగిన గుణపాఠం చెప్పారంటూ స్పష్టం. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడండి. ప్రజలను కోరిన తెలంగాణ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్. టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో విజయం సాధించిన శాసనసభ అభ్యర్థులు టీడీపీ పొలిట్ బ్యూరో రాష్ట్ర సభ్యులు తోటా సీతారామలక్ష్మి మర్యాదపూర్వకంగా కలిశారు. చంద్రబాబును కలిసిన వారిలో నరసాపురం, ఏలూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు మంతెన రామరాజు, గన్ని వీరాంజనేయులు, ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ, పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు, నూజివీడు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి, తాడేపల్లిగూడెం టీడీపీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ ఉన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ఉమ్మడి గోదావరి జిల్లాలో ఏకపక్షంగా అఖండ మెజార్టీని అందజేసిన ప్రజలకు, టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలో నాయకులకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ది కోసం ప్రజలు కూటమిని గెలిపించారని అన్నారు. వర్గ విభేదాలు, వివాదాలకు తావు లేకుండా రాష్ట్ర అభివృద్ది కోసం ఎన్డీఏ కూటమితో సమన్వయంగా పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. ఎన్నికల్లో ఓటమికి ఈవీఎం ట్యాంపరింగ్ కారణమంటూ వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలను టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఖండించారు. ప్రజలిచ్చిన తీర్పును కూడా వీళ్లు తప్పుదారి పట్టిస్తున్నారని మండిపడ్డారు. 2019లో ఇవే ఈవీఎంల ద్వారా వైసీపీ 151 సీట్లను గెలుచుకుని ఏపీలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది కదా, అప్పుడు జరగలేదా ఈవీఎం ట్యాంపరింగ్ అని నిలదీశారు. ఈ 5 ఏళ్లలో జరిగిన నిరంకుశ రాక్షస పాలనపై ప్రజలు తీర్పు ఇస్తే దాన్ని ఈవీఎంలపైకి నెట్టేయడం చూస్తుంటే వీళ్ళింకా ఓటమి నుంచి పాఠాలు నేర్చుకున్నట్లు లేదని నిమ్మల రామానాయుడు విమర్శించారు. జగన్ రాజకీయాల్లోకి ధనదాహంతో వచ్చారే తప్ప ప్రజలకు సేవ చేయడానికి కాదని, ఈ 5 ఏళ్లు తాను చేసిన రాజకీయాలే అతనికి ప్రతికూలంగా మారాయని అన్నారు. జగన్ పాలనకు వ్యతిరేకంగా ప్రజలు కసితో ఓట్లు వేశారని, కూటమి అభ్యర్థులు వేల ఓట్లు మెజార్టీతో గెలుపొందారంటూ ఆనందం వ్యక్తం చేశారు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో మాట్లాడుతూ జూన్ 4వ తేదీన వచ్చేటువంటి ఆంధ్రప్రదేశ్ రిజల్ట్స్ తో భారతదేశమంతా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు చూస్తాయని ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో మాట్లాడారో ఆ మాటలు నిన్న వాస్తవమయ్యాయి. కాకపోతే ఆయన ఆశించినట్లుగా ఫలితాలు లేకుండా ఆయనకి పూర్తి వ్యతిరేకంగా నిన్న ఫలితాలు వచ్చినటువంటి పరిస్థితుల్లో ఆ యొక్క ఫలితాల నుండి పాఠాలు నేర్చుకోకుండా, ఆ యొక్క 5 సంవత్సరాల పాలన వైఫల్యాలు గుర్తించకుండా ఆ ప్రజలపై ఎవరైతే నిన్న ప్రజాస్వామ్యబద్ధంగా ఎవరైతే ఓట్లేశారో ఆ ప్రజల మీదే నిందలు మోపేటువంటి విధంగా నిన్న ముఖ్యమంత్రి గారు స్థాయిలో మాట్లాడడం చాలా చాలా దుర్మార్గమైన విషయం అని చెప్పి సందర్భంగా భావిస్తూ ఉన్నా. నిన్న 4వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలిచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో 5 కోట్ల ఆంధ్రుల సమిష్టి విజయం అది. 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలన మీద జనం తిరగబడి ఒక ప్రభంజనంలా జగన్పై విరుచుకుపడి ఈ నిరంకుశత్వ నియంతృత్వ రాజ్యాన్ని కోకట వేళ్లతో పెక్కలించి కుప్ప కూల్చినటువంటి చారిత్రాత్మకమైనటువంటి విజయం నిన్నటి విజయం. అటువంటి విజయం పట్ల జగన్మోహన్ రెడ్డి గుర్తించుకోవాల్సింది, ప్రజాస్వామ్యంలో పాలకులనే వాళ్ళు యజమానులు కాదు, పాలకులనే వాళ్ళు సేవకుల మాదిరిగా ఉండాలనేటువంటి విషయాన్ని, వాస్తవాన్ని మరిచిపోయి ఏదైతే ఒక హిట్లరు, ఒక ముస్సోలిని, ఒక ముషారఫ్ మించినటువంటి నిరంకుశత్వ నియంతృత్వ పాలనని ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అందించాడో దానితో ఏదైతే పెద్ద ఎత్తున ప్రజాగ్రహం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెల్లువెత్తితే ప్రజల తీర్పును కూడా అపహాస్యం చేసేటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం అనేది చాలా చాలా దుర్మార్గమైన విషయం అని చెప్పి మరొక్కసారి సందర్భంగా తెలియజేసుకుంటూ 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనను అరాచకత్వాన్ని గుర్తించినటువంటి ప్రజలు విజ్ఞతతో వాళ్ళు ఓట్లేస్తే మరి ఆ విజ్ఞతనే ఈవేళ ప్రశ్నించేటువంటి విధంగా
ఆ ప్రజల విజ్ఞతపైనే నిందలు వేసేటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి మాట్లాడుతూ ఉన్నాడనంటే, నీతి లేని రాజకీయ నాయకుడు ఎవరైనా ఈ దేశంలో ఉన్నారనంటే అది జగన్మోహన్ రెడ్డి అని నిన్న ఆయన మాట్లాడినటువంటి మాటలను బట్టే మనందరికీ కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. నిన్న ఆయన మాట్లాడుతూ అమ్మఒడి అందుకున్నటువంటి తల్లులు, పెన్షన్లు అందుకున్నటువంటి అవ్వాతాతలు, డోక్రా మహిళలు, ఎవరైతే పథకాలు ఉన్నటువంటి మహిళలు అందరూ కూడా నన్ను మోసం చేశారని ఆయన మాట్లాడడం కానీ, వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా అయితే ఇంకొక అడుగు ముందుకేసి ఏదైతే ప్రజలే జగన్ని మోసం చేశారని వాళ్ళు ప్రచారం చేయడం కానీ, అంటే ఏదైతే 99% మేనిఫెస్టోని నేను అమలు చేశాను, ప్రజలు ఓట్లేసేట విషయంలో నన్ను మోసం చేశారని జగన్మోహన్ రెడ్డి ఏదైతే నిన్న మాట్లాడుతూ ఉన్నాడో, మరి ఆయన ప్యూడల్ మనస్తత్వాన్ని, ఆయన పెత్తందారి మనస్తత్వాన్ని నిన్న అద్దం పట్టినటువంటి విషయం. అంటే తన తప్పిదాలు ఏవైతే ఉన్నాయో, తన చేతకానితనం ఏదైతే ఉందో అవన్నీ కూడా ప్రజల మీకే నెట్టేసేటువంటి ఏకైక ముఖ్యమంత్రి ఈ దేశంలో జగన్మోహన్ రెడ్డి ఒక్కరే అన్నట్టుగా నిన్న ఆయన మాట్లాడుతున్నటువంటి పరిస్థితిని బట్టి మనందరికీ కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. 99% మేనిఫెస్టోను అమలు చేశారని పదే అబద్ధాన్ని చెబితే అది నిజం కాదనేటువంటి వాస్తవాన్ని ఈవేళ జగన్మోహన్ రెడ్డి గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అడుగుతూ ఉన్నారు, 5 సంవత్సరాల నీ నిరంకుశత్వ నియంతృత్వ కక్షలు, కేసులు, వేధింపులు, అవినీతి, అసమర్థ పాలన, ఏదైతే ఈ యొక్క మోసకారి దగా సంక్షేమం, అభివృద్ధి లేనిటువంటి రాష్ట్రం ఏదైతే ఉందో వాటినన్నిటిని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు జగన్ని మరి బటన్ తోటే అదం పాతాళానికి ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొక్కినటువంటి పరిస్థితి. అందుకే ఇప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, నీ యొక్క నియంతృత్వ నిరంకుశత్వమైనటువంటి మనస్తత్వాన్ని మార్చుకుని ప్రజాస్వామ్యబద్ధంగా అయినా భవిష్యత్తులో అయినా సరే నడుచుకోవాలని చెప్పి మరి మేము అందరం కూడా కోరుకుంటున్నామని చెప్పి మేము కూడా చూసాం. సరే ఇన్ని వేల ఓట్ల మెజారిటీతో ఒక్కొక్క అభ్యర్థి గెలవడం అంటే 1983లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించినప్పుడు కూడా లేనిటువంటి ప్రభంజనం ఈవేళ 2024లో కనిపించింది అని అంటే మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే ఇంత చెత్తగా పరిపాలన చేసినటువంటి చెత్త ముఖ్యమంత్రి ఎవరూ లేరు అనేటువంటి విధానం మేం చెప్పడం కాదు, ప్రజలే నిన్న తీర్పుతో ఇచ్చినటువంటి పరిస్థితి. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో 3వ విజయం సాధించడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. తన గెలుపుకు కృషి చేసిన టీడీపీ, బీజేపీ, జనసేన కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. తన వెంట నడిచిన నాయకులకు అండగా ఉంటానని, 10 కాలాల పాటు ప్రజల గుండెల్లో నిలిచిపోయేలా పనులు చేస్తానని అన్నారు. వైసీపీ నాయకులు ఇకపై డ్రగ్స్, సిగరెట్లు, గంజాయి, ఇసుక మాఫియా, అక్రమాలు, క్రికెట్ బెట్టింగ్, భూదందాలు చేస్తామంటే సహించేది లేదని అన్నారు. సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా పోస్టులు పెడితే సహించేది లేదని అన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో తనకు సహకరించిన టీడీపీ నేతలు, కార్యకర్తలకు రాజంపేట టీడీపీ అభ్యర్థి సొగవాసి బాలసుబ్రహ్మణ్యం ధన్యవాదాలు తెలిపారు. అన్నమయ్య జిల్లా రాజంపేటలోని నవీన్ చంద్ర కళ్యాణ్ మండపంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలతో ఆయన ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఎన్నికల్లో తనకు సహకరించిన టీడీపీ క్యాడర్కు, రాజంపేట ప్రజానికానికి ధన్యవాదాలు తెలుపుతూ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని అన్నారు. ఈ 5 ఏళ్లలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా పార్టీ గెలుపునకు కృషి చేస్తానని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 164 కూటమి అభ్యర్థులను గెలిపించిన రాష్ట్ర ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ సమావేశంలో పెద్ద సంఖ్యలో టీడీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. 80 సీట్లు వస్తాయి, 90 సీట్లు వస్తాయి అంటే లేదు, 160 సీట్లు వస్తాయంటే చాలా మంది నమ్మలే. ఆ స్ఫూర్తితో ప్రజలందరూ పనిచేసి ఆ అరాచక కాండకు స్వస్తి పలికి మన తెలుగుదేశం ప్రభుత్వాన్ని, ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని రాష్ట్రంలో అధికారంలోకి తెచ్చినందుకు మన రాష్ట్ర ప్రజలందరికీ, రాజంపేట నియోజకవర్గ ప్రజల తరఫున ఈ సందర్భంగా మనమందరం వాళ్లకు పెద్దగా చప్పట్లతో రాష్ట్ర ప్రజలందరినీ రాజంపేట తెలుగుదేశం పార్టీ అభినందిస్తాము. ఎంతో స్ఫూర్తితో పనిచేసింది రాష్ట్రంలో ప్రభుత్వం, ప్రజలందరూ. ఈ
ఒక 10-11 స్థానాల్లో అనేక కారణాలు ఉంటాయి. ఎక్కడికెక్కడ విశ్లేషించుకోవాలంటే 11 చోట్ల వైకాపా అభ్యర్థులు గెలిచినారు. ఈ 11 స్థానాల్లో ఎక్కడికక్కడ అనేక రకాల కారణాలు ఉంటాయి. నేను ఎవరిని వెళ్ళెత్తి చూపించదలుచుకోలే, నా పని అది కాదు. నేనంటే ఓడిపోయి ఉండొచ్చు, కానీ నా పని ఏమంటే, నా బాధ్యత ఏమంటే నేను ఓడిపోయినా సరే మిమ్మల్ని అందరినీ నిలబెట్టాలా, తెలుగుదేశం పార్టీ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరందరూ గెలిస్తే మీ గెలుపులో నన్ను నేను చూసుకుంటా. నేను గెలిచే మీతో కలిసి పని చేస్తా, ప్రజలకు అండగా ఉంటాం. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీటీసీ ఎలక్షన్ జరుగుతాయి, ఎంపీటీసీ ఎలక్షన్ జరుగుతాయి, వార్డు మున్సిపల్ ఎలక్షన్ జరుగుతాయి, సర్పంచులు జరుగుతాయి. వీటన్నింటిలో పార్టీని, తెలుగుదేశం పార్టీని మనమందరం కలిసికట్టుగా పనిచేసి నిలబెట్టుకుందాం. తెలుగుదేశం పార్టీ మన మీద పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుందాం. రాష్ట్రం రాబోయే ఎన్నికల్లో ఈ రోజు రాష్ట్రంలో ఎటువంటి విజయాన్ని తెలుగుదేశం పార్టీ సొంతం చేసుకునేదో అటువంటి విజయాన్ని మనం కూడా సొంతం చేసుకుందాం. ఆ లోపల స్థానిక సంస్థల్లో మిమ్మల్ని అందరినీ సపోర్ట్ చేసి గెలిపించే బాధ్యత నేను తీసుకుంటా. నాతో పాటు మీరందరూ కలిసికట్టుగా కృషి చేస్తే మన పార్టీని నిలబెట్టుకోవచ్చు అని చెప్పి నేను మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాను. బెటర్ల షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టివితాస్